ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్ ను తీవ్ర ఆందోళనలో ముంచెత్తాయి. దాడులు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో భయాందోళనలను మరింత పెంచాయి. దీంతో ప్రధాని షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ రాజకీయ సైనిక నాయకత్వంలో సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని మొహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నివాసాల సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులు అత్యవసర స్థితుల్లో ఉన్నాయి. విమానాశ్రయాలు 24 నుంచి 36 గంటల పాటు మూతపడ్డాయి. భారత్ స్టైల్ సాంకేతికత, ఖచ్చితమైన దాడులు పాకిస్తాన్ రాడార్, రక్షణ వ్యవస్థలను పూర్తిగా అధిగమించాయి. పాక్ వైమానిక దళం 5 భారత జట్లను కూల్చినట్లు షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నప్పటికీ ఈ వాదనను భారత్ ఖండించింది. ఈ వైఫల్యం పాక్ సైన్యంపై విమర్శలను తీవ్రతరం చేసింది. దేశంలో షరీఫ్ నాయకత్వంపై అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్ ను రాజకీయ, సైనిక సంక్షోభాలకి నెట్టాయి. ఇస్లామాబాద్ లో బాంబు పేలుళ్లు, షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ఆచూకీపై అనిశ్చితి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలాయన ఆరోపణలు దేశంలో అస్థిరతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ ఘటనలు భారత్ సైనిక ఆధిపత్యాన్ని, పాకిస్తాన్ రక్షణ వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.